పుంగనూరు నుండి తిరుమలకు టీటీడీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్ర చేస్తూ పయనమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను, కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో పార్టీ పేరు చెప్పుకోలేక, పార్టీ కార్యక్రమాలలో ధైర్యంగా పాల్గొనలేక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ టీడీపీ కూటమి విజయం సాధించాలని చంద్రబాబు సీఎం అయితే తిరుమలకు కాలినడకన వస్తానని మొక్కులు చెల్లించుకున్నారు. కూటమి నాయకులు అనుకున్న విధంగా ఏపీ రాష్ట్రంలో కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం అయినందుకు మొక్కులు తెచ్చుకునేందుకు పుంగనూరు నుండి తిరుమలకు బుధవారం పాదయాత్రగా బయలుదేరారు. వీరికి టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన పుంగనూరు నుంచి చాలా మంది పాదయాత్రగా తిరుమలకు వస్తామని చెప్పి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగిందంట. అది నెరవేరింది కాబట్టి ఈరోజు పుంగనూరు నుంచి చాలామంది పాదయాత్రగా బయలుదేరి తిరుమలకు వెళ్ళి మొక్కులు తీర్చుకోవడానికి రెడీ అయినారు. వారికి స్వాగతం పలకడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా భయపడి ఇళ్ళలో ఉన్న వాళ్ళు చాలామంది, పార్టీ అభిమానులు, కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది భయపడిపోయి ఇళ్ళలో ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో వాళ్ళకి, మా పార్టీకి ఎప్పుడూ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కూటమి ఘన విజయం సాధించింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి వీళ్ళ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ దేవస్థానమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుకు ప్రతి ఒక్క చోట నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయమైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ మహాకూటమి విజయం సాధించాలని, అలాగే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో సుభిక్ష పాలన కావాలని కోరుకుంటూ ఈరోజు కూడా మన పుంగనూరు పట్టణం నుండి, పుంగనూరు నియోజకవర్గం నుండి భక్తాదులు కాలినడక యాత్ర ప్రయాణం సాగుతున్నది.